జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించింది కదా. చూడబోతే అలాగే అనిపిస్తుంది. సో మనం శివగామికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. మరిప్పుడు శివగామి పరిస్థితి ఏంటి? లాకప్కి ఎక్కువ, జైలుకి తక్కువ. సార్ 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 రామ్ కుమార్ గారు, విషయం తెలిసిందా? అవును సార్, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అసలు వాళ్ళు ఊరు వదిలిపెట్టి పారిపోయారని చెప్తున్నారు. ఇలా జరుగుతుందని మనకే తెలీదు. అవును సార్. మరి ఈ విషయం న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళెలా బ్రేకింగ్ న్యూస్ లో వేస్తున్నారు? ఈ విషయం ఎవరు చెప్పుంటారు? అంటే వాళ్ళు మనల్ని మోసం చెయ్యాలని ప్లాన్ చేసుకొనొచ్చి ట్రాప్ చేశారా? వాళ్ళు ఇలాంటి వాళ్ళని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎన్ని మోసాలు చూడలేదు. సైబర్ క్రైమ్స్, తెలివిగా మోసాలు చేయడం, నెట్వర్కింగ్ మోసాలు, అయినా మోసపోయాం. వాళ్ళ ప్రొఫైల్ అన్నీ చూసాం, చెక్ చేసాం. అసలు నాకేమనిపిస్తుందంటే వాళ్లే ఇదంతా సెటప్ చేశారు. టెక్నాలజీని బాగా వాడుకున్నారు. ఏఐని మంచికే కాదు, చెడుకు కూడా వాడుకోవచ్చు కదా. వాళ్ళు అదే పని చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? పరిస్థితి చేయి దాటిపోకముందే ఏదో ఒకటి చెయ్యాలి మేడం. శివగామి డౌన్ డౌన్, 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 శివగామి డౌన్ డౌన్. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం కావాలి. శివగామి డౌన్ డౌన్, శివగామి ఎక్కడ? శివగామిని పిలవండి, పిలవండి. శివగామి డౌన్ డౌన్, శివగామి డౌన్ డౌన్. మేడం, పబ్లిక్ ఇంటి ముందు గుమికూడారు, గొడవ చేయడం మొదలు పెట్టారు. అసలేం జరగకూడదని అనుకున్నాను. ఇప్పుడు అదే జరిగింది కదా రామ్ కుమార్ గారు. ఏదో జరుగుతుందని గురూజీ హెచ్చరించినా, నేను పబ్లిక్ మనీతో ఏ ప్రాజెక్టు వద్దని చెప్పినా వినకుండా మొదలు పెట్టారుగా. ఇప్పుడు నేనేమనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? జనం డబ్బు వాపస్ ఇవ్వడం ఎలా రామ్ కుమార్ గారు? మనల్ని వాళ్ళు మోసగాలనే అనుకుంటారు. శివగామి డౌన్ డౌన్. అసలు ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం జనం డబ్బులు ఎంత కలెక్ట్ అయింది? 560 కోట్లు మేడం. అదంతా తిరిగి ఇవ్వాలి. ఎలా రామ్ కుమార్ గారు? ఇన్నాళ్ళు సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక్క దెబ్బతో పోతున్నాయి కదా రామ్ కుమార్ గారు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అర్జున్, వద్దు. వెళ్తే వాళ్ళు ఊరుకోరు, గొడవ చేస్తారు, కొట్టినా కొడతారు. ఆవేశంలో ఉన్నారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వెళ్తాను. జనాల్ని ఫేస్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. సార్, రిస్క్ సార్. మనం వాళ్ళని ఫేస్ చేయకపోతే మనల్ని నిజంగానే ద్రోహులు అనుకుంటారు. సార్, నా మాట వినండి సార్. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం సార్. శివగామి డౌన్ డౌన్. ఎందుకు ఇలా చేస్తున్నారు? మాకు న్యాయం కావాలి. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం, కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. మాకు న్యాయం జరగాలి. ఎక్కడ ఆ శివగామి గారు? ఆవిడ్ని ముందు అరెస్ట్ చేయండి. మేడం, మాకు న్యాయం జరగాలి. ఇంత మోసం జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కటిచ్చానంటే తొల్లకెక్కిన పొగరు దిగుతుంది. ఎవరెవరికో డబ్బులిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేస్తారా? బ్యాంకులున్నాయి కదా, బ్యాంకులో పెట్టుకోవచ్చు కదా. బ్యాంకులో దాచుకుంటే మీ డబ్బులకి గ్యారెంటీ ఉంటుంది. గవర్నమెంట్ అక్కడ ఏమైనా అయితే బాధ్యత తీసుకుంటుంది. అక్కడ మాత్రం ఎవ్వరూ దాచుకోరు. మీకు ఒక్కసారిగా డబ్బులు వచ్చి పడిపోవాలి. దొంగలు, క్రిమినల్స్,
సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి మీరు డబ్బులు ఇస్తే మేం డబుల్ చేసి ఇస్తామంటే నమ్మి డబ్బులు ఇస్తారు కదా, కొంచెమైనా బుద్ధుండాలి కదా. అలా అని మీ డబ్బులు తీసుకున్న వాళ్ళని ఊరికినే వదిలిపెట్టం. మీరే ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయండి. ఇది అడిగే పద్ధతి. ఎక్కడ శివగామి? శివగామి డౌన్ డౌన్ 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 మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. శివగామి డౌన్ డౌన్ శివగామి డౌన్ ఆగండి. డౌన్ శివగామి డౌన్ డౌన్. ఆగండి. మేడం, మీతో మాట్లాడాలి. ఇక్కడ కాదు, లోపల మాట్లాడదాం. మేడంతో మాట్లాడి వస్తాను. న్యాయం జరిగేలా నేను చూస్తాను. కొంచెం ఓపిగ్గా ఇక్కడే ఉండండి. వీళ్ళని చూస్తూ ఉండు. ఓకే మేడం. పదండి మేడం. అంతా భగవంతుడి మీదే భారం వేయాలి. ఇప్పుడేంటి మేడం? ఏంటి పరిస్థితి? ఎందుకిలా చేశారు? మేడం, ఇదంతా జరిగింది మేము నమ్మి పార్ట్నర్గా చేర్చుకున్న బెనర్జీ అనే వ్యక్తి వల్ల. డబ్బంతా ఉంది బెనర్జీ అండ్ సార్ జాయింట్ అకౌంట్లో. మరి మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా డబ్బెలా తీసుకుంటారు? సార్కు తెలియకుండా డబ్బు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అంత డబ్బు తీసుకుని మీ హెల్ప్ లేకుండా ఎలా ఎస్కేప్ అవుతారు? అదే తెలియలేదు మేడం. దీని గురించి మేము కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. సరే, ఇవన్నీ నేను నమ్ముతాను, కానీ జనం నమ్మరు కదా. అయినా బ్యాంకు వాళ్ళు అంత డబ్బు మీకు తెలియకుండా వాళ్ళకెలా ఇచ్చారు? మేడం, చెప్పాను కదా, ఇందులో ఎవరి తప్పు లేదు. జనాలకి ఇవన్నీ ఏమీ తెలీదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వకపోతే ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. మీ ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే పబ్లిక్ కోపంగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పండి. జనం మమ్మల్ని నమ్మి డబ్బులిచ్చారు, వాళ్ళని మేము మోసం చేయలేదు. ఈ నీతి మాటలు చెప్తే పనవదు. వాళ్ళకి డబ్బు కావాలి. ఎలా ఇస్తారు? ఏం చెయ్యాలో ఆలోచించుకునే టైం కూడా లేదు.